హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ అయితే మేము తిరుపతి నుంచి వచ్చామండి. దీనికి ఫస్ట్ వీడియో మేము తిరుపతి వెళ్ళిన వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. తిరుపతి యాత్రను ఎంతో ఆనందంగా పూర్తి చేసుకొని ఈరోజు మార్నింగే ఇంటికైతే వచ్చాము. ప్రయాణం చాలా బాగానే జరిగిన ఇంటికి వచ్చాక మాత్రం కొంచెం అలసటగా అనిపించింది. అయినప్పటికీ ఇక వచ్చిన దగ్గర నుంచి ఎప్పట్లాగానే నా రోజువారీ పనులైతే ప్రారంభించాను. ముందుగా ఇంటి ముందు మొత్తం శుభ్రం చేసేసుకున్నానండి. ఊడ్చల్లేసి ముగ్గైతే పెట్టేశాను. అలాగే తులసమ్మ దగ్గర కూడా పెట్టేశాను. మేము 4 రోజులు ఇంట్లో లేకపోయేసరికి మొక్కలన్నీ కూడా ఎండలకి బాగా వడపడ్డాయండి. అసలు చూసారా, అన్ని మొక్కలు కూడా చాలా వడబడ్డాయి. ఇక వాటన్నిటికీ నేను నీళ్లు పోసేసి ఇంటి ముందు మొత్తం కూడా క్లీన్ అయితే చేశానండి. ఇక బట్టలన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని ఒక 2 రౌండ్స్ వేస్తే అయిపోతుందనేసి వాషింగ్ మిషన్లోనైతే బట్టలు వేశానండి. ఇక ఈలోపు మా వారైతే పాలు తీసుకొచ్చారండి. ఇక ఈ పాలు వేడి చేసి వేడవుతూ ఉంటాయి కదా, ఈలోపు ఫ్రెష్ అయ్యి పూజ చేసుకోవచ్చు అనేసి ఇలా అన్ని పనులు కూడా నేను ఒకేసారి చేస్తూ ఉంటాను. ఈ వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయ్యిందండి. నేనైతే తిరుపతి వెళ్ళే ముందు ఇల్లు మొత్తం కూడా అన్నీ నీట్గా సర్దేసుకొని వెళ్ళానండి. ఎందుకంటే వెళ్ళే సమయంలో అన్నీ ఎక్కడవక్కడే ఉంచితే వచ్చాక సర్దుకోవటం ఇబ్బంది అవుతుందనేసి అన్నీ కూడా నీట్గా సర్దేసుకొని వెళ్ళాను. చూసారా, ఆ రోజు గిన్నెలన్నీ కూడా మేము మార్నింగ్ 7 గంటలకే బయలుదేరినా కూడా నేను 4 కల్లా లేసేసి ఈ మొత్తం పనులన్నీ చేసుకొని నీట్గా అయితే సర్దుకొని వెళ్ళాను. ఇక ఫ్రెష్ అయిన తర్వాత ఇలా పూలైతే కోసుకొచ్చానండి పూజ కోసం అనేసి. ఇక పూజ అయితే స్టార్ట్ చేయాలి. పూజ చేస్తూ ఉన్నది వీడియోనైతే తీయలేదండి. పూజ చేసే టైంలో ప్రశాంతంగా మనస్ఫూర్తిగా చేసుకోవాలి అనేసి నేనైతే వీడియో తీయను ఎప్పుడూ కూడా. ఇక మనం తిరుపతి ప్రసాదం తెచ్చాం కదండి, ఆ ప్రసాదాన్ని దేవుడి దగ్గర నైవేద్యంగా అయితే పెట్టాను. ఈరోజు అయితే ఎక్కువగా పూలేమీ లేవండి. ఇంటి ముందు ఉన్న కొన్ని పూలు మాత్రమే ఉంటే వాటితో మాత్రమే పూజ అయితే చేశాను. ఈ పూజ అయిపోయిన తర్వాత ఇక బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో అయిపోయాయండి. వీటన్నింటినీ ఇలా స్టాండ్ పై అయితే ఆరేసాను. బయట మబ్బు పట్టి చిన్న చిన్న చినుకులు అయితే వస్తున్నాయండి. ఇక ఫ్యాన్ వేసి బట్టలన్నింటిని కూడా ఆరవేశాను. ఎందుకంటే రోజు రోజుకి బట్టలు ఎక్కువ అవుతాయి అనేసి ఇలా అయితే నేను మొత్తం ఆరేసాను. ఇంటి ముందు గేటు మీద కూడా కొంచెం మందంగా ఉండే బట్టలు అయితే వేశాను. ఇక అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి మామిడికాయ పప్పు అయితే చేస్తున్నాను. నేను రైస్ని ముందుగానే కడిగి నానపెట్టానండి. అలాగే కందిపప్పును కూడా కడిగి నానపెట్టాను. ఇది ఓన్లీ మధ్యాహ్నం లంచ్లోకి అనేసి కొద్దిగంత మాత్రమే వేశాను. ఇక ఇంట్లో వంట అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అయితే కాసేపు అయితే నిద్రపోవాలి అండి. ట్రైన్ జర్నీ చేసేసి చాలా అలసటగా ఉంది. ఇక ఈవినింగ్ అయితే ప్రసాదాలు అంటే మన లడ్డు తీసుకొచ్చాం కదా అండి, అది ఇంటి చుట్టుపక్కల ఉండే అందరికీ కూడా పంచాలి. తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత మనసులో ఒక ప్రశాంతమైన అనుభూతి ఉంటుంది. స్వామివారి దర్శనం చేసుకొని వచ్చిన ఆనందం ఇంకా మనసులోనే ఉంది. ఆ దైవానుగ్రహంతో ఈరోజు పనులన్నీ కూడా చాలా సులభంగా పూర్తయ్యాయి అనిపించింది. అంటే ఇంటి పనులు చేసుకోవడం అనేది ప్రతి గృహిణి జీవితంలో ఒక భాగం కదండి. కొన్నిసార్లు అలసటగా ఉన్న కుటుంబ సభ్యులు ఆనందంగా భోజనం చేస్తుంటే ఆ అలసట మొత్తం కూడా మర్చిపోతాం కదా, అందుకనేసి అన్నాను. మామిడికాయ పప్పు అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టమండి. పుల్లగా రుచిగా ఉండే ఈ పప్పు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అసలు ఆ రుచి మనం చెప్పలేనిదండి. మామిడికాయ మేము తిరుపతి వెళ్ళడానికన్నా ముందు ఒక 2 మామిడికాయలు అయితే తెచ్చారండి. ఆ రోజు పప్పులో ఒకటేసాను, ఇంకొకటైతే ఉంచాను. ఎందుకంటే మనం ఎలాగూ ఉన్నాం కదా, వచ్చిన తర్వాత పప్పు వండుకోవచ్చులే అనేసి అది నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేసి వెళ్ళాను. ఇక వచ్చిన తర్వాత అయితే పప్పు చేద్దామనేసి చేస్తున్నాను. ముందుగా నేను మామిడికాయనైతే పైన ఉండే పొట్టు మొత్తం కూడా తీసేసానండి. తీసివేసిన తర్వాత మామిడికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కోస్తున్నాను. ఈ మామిడికాయ ముక్కలనైతే సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇక పప్పులోనైతే పసుపు, ఉప్పు, కారం అవన్నీ కూడా వేసేసి వాటితో పాటు ఈ మామిడికాయ ముక్కలు కూడా వేశాను. అందులోనే కొంచెం మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీరను సన్నగా కట్ చేసి అది కూడా అందులో వేసేసాను. ఇక కుక్కర్కి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాను. నేను పప్పు కొద్దిగానే వేశాను కాబట్టి 3 విజిల్స్ మాత్రమే ఉంచాను. 3 విజిల్స్కే పప్పు మాత్రం చాలా మెత్తగా ఉడికిపోయింది. ఈ కొత్తిమీర అయితే మేము ఊరు వెళ్ళడానికి ఇంతకుముందు ఉన్న కొత్తిమీర అండి. ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా ఫ్రెష్గానే ఉంది.
తిరుపతి యాత్ర తర్వాత మొదటి రోజు కావడంతో ఇంటిని పూర్తిగా సర్దుకోవటం, ప్రయాణంలో ఉపయోగించిన వస్తువులు వాటి స్థానాల్లో పెట్టడం, మిగిలిన పనులన్నీ పూర్తి చేయటం జరిగింది. మార్నింగ్ అయితే కాస్త లైట్గా మబ్బు పట్టి చినుకులు వచ్చాయని చెప్పాను కదా. మధ్యాహ్నం 12-12:30 కల్లా మళ్ళీ ఎండ అయితే స్టార్ట్ అయ్యిందండి. మళ్ళీ ఆ బట్టలన్నింటిని కూడా మళ్ళీ ఎండకైతే ఆరేసాను. పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి. ఇక తాలింపు వేసుకోవటమే తరువాయి. పప్పు తాలింపు కోసం ఇలా నేను ఒక చిన్న కడాయి అయితే పెట్టాను. అందులో మనకి తాలింపు కోసం కావాల్సిన ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఈ ఆయిల్ వేడెక్కేలోపు మనం పప్పులోకి వేయడానికి వెల్లుల్లిపాయలు అయితే దంచుకోవాలి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నది ఇలా దంచి వేసుకున్నాను. ముందుగా మనం ఈ తాలింపులో తాలింపు గింజలు అయితే వేసుకుందాము. తర్వాత జీలకర్ర కూడా వేసుకుందాము. ఈ రెండు కాస్త చిటపట్లాడిన తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా అందులో వేసుకొని కాస్త 1 నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకోవాలి. అలాగే మనం కరివేపాకును కూడా వేసేసుకోవాలి. ఈ పోపు మొత్తం కూడా చక్కగా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత మనకి పప్పులో అవసరమైతే కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి అండి. కొంచెం పప్పు అనేది గట్టిగా ఉందనేసి నేను కొద్దిగా వాటర్ అయితే పోసుకొని మనకి కావలసిన విధంగా అయితే చేసుకున్నాను. ఇక ఈ పప్పుని అయితే తాలింపులో వేసేసుకుంటే మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. వంట అయ్యాక అందరికీ భోజనం అయితే పెట్టేశానండి. మామిడికాయ పప్పుతో పాటు వేడన్నం, కొద్దిగా నెయ్యి, పచ్చడి కూడా పెట్టాను. అందరూ ఎంతో ఇష్టంగా తిని పప్పు చాలా బాగుందని చెప్పారు. మీకు కూడా మామిడికాయ పప్పు అంటే ఇష్టమా? అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఈరోజు నా డే అనేది చాలా ప్రశాంతంగా అయితే గడిచింది. ఇలాంటి డైలీ నా రోజువారీ జీవితానికి సంబంధించిన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.